ఇంటికి జై జై అండి స్వాతంత్రం. లేదు సార్ 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 ఆ అమ్మాయికి ఆ రోజు లాస్ట్ మూమెంట్ లో అమ్మాయిని తీసుకెళ్ళాము. ఎందుకంటే ఆ రోజు ఇంకా ముగ్గురు కావాలంటే ఆ అమ్మాయిని తీసుకెళ్లాలి నాకు ఆ మనసులో పిచ్చి తీసుకెళ్ళాం. అది కూడా బాబా ప్రేరణే, ఆయన ప్రేరణతో తీసుకెళ్ళాం కాబట్టి పద్మాన్ని ముందు నిలబెట్టారు. వాళ్ళు చాలా బాగా జరిగింది ఆ రోజు హారతి. ఆ హారతిలో మేము అంతా కూడా ముందే ఉన్నాము. పద్మాను వచ్చిన ఫీలింగ్స్ నేను చూస్తూనే ఉన్నా. పద్మాను హారతి పాట పాడుతూ అసలు ఏకదాటిగా కన్నీళ్ళే. పద్మకి ఏకదాటిగా అసలు ఆగకుండా కన్నీళ్ళు. ఆమె ఇంకో ఆమె విజయమ్మ వీళ్ళిద్దరు కూడా ఒకటేసారి ఏడుస్తూ ఒకటే కన్నీళ్ళే కన్నీళ్ళే కన్నీళ్ళే. అసలు ఆ రోజు హారతి చాలా బాగా జరిగింది. ఆ హారతి మేమందరం పోయినందుకు ఆ బాబాకు కృతజ్ఞతలు తెలుపుకుంటూ సాయినాథ సాయినాథ సాయినాథ. జీవితంలో పడాల్సిన బాధలన్నీ అక్కడే కాచేశాడయ్యా మహానుభావుడు. ఇక రావమ్మని కన్నీళ్ళు చెప్పడమే కదా, అదే అయిపించాడు. కన్నీళ్ళు అయిపించడం అంటే ఇక రావు కన్నీళ్ళు చెప్పడమే అనుకుంటున్నాను నేను మాత్రం. అయ్యా కన్నీళ్ళు కాదు సార్, అది ఆనందం తక్కువలోకి వచ్చిన తిట్టించుకున్నాడు. అసలు ఆయనకి ఏం అవసరం, అసలు ఇవే కదులుతూ ఉన్నాయి మొత్తం అన్ని. అప్పట్లో బాబా ఓకే అంటే నిన్ను రమేష్ అన్నని పొగడడం కాదు, నిన్ను వచ్చి చూసేసరికి అసలు అంత బాధ వేసేసింది. ఎందుకు ఆయనకు ఆ పరిస్థితి, హాయిగా హైదరాబాద్ లో కూర్చొని సేవ చేసి వచ్చారు అప్పుడే 2:30 దాకా. ఆయనకి ఏమంత అవసరము, అసలు మొహం అయితే ఎలా అయిపోయిందో, అసలు మొత్తం ఎండిపోయి వాడిపోయి హాయిగా ఏసీలో కూర్చొని ఉండాల్సిన ఆయన. నాకైతే నిన్న అసలు కడుపు తరుక్కుపోయింది. మా కోసం నేర్చుకోమంటున్నాడమ్మా సాయి. ఆయన ఉండాలి సరే, ఉండడం నేర్చుకోమంటున్నాడు. మిమ్మల్ని చూసి నాకు అనిపించింది సాయి, నాకు బాబా అయితే నేను చూడలేదు బాబాని. నేను మిమ్మల్ని పొగడడం కాదు సాయి, మిమ్మల్ని చూసి చాలా నేర్చుకోవాలి. ఒక నైట్ ప్యాంట్ చేసుకొని అలా నిజంగా ఎండలో నైట్ ప్యాంట్ సౌకర్యంగా ఉంటదమ్మా. పట్టు చీరకి మామూలు చీరకి ఎంత తేడా. ఇంకొక మాట అన్నారు సాయి మీరు, నేను సాయి మీరున్న రోజులు మేము ఇలా ఉన్నాము, మీరు రోజు కొడుతూ ఉంటే సత్సంగం ద్వారా తర్వాత మా పరిస్థితి ఏంటంటే చల్లా చెదరైపోతారమ్మా అన్నారు. ఇప్పటి నుంచే ఎంత సాధన చెయ్యాలా, ఎలా గురువుని ఏం కాదు, అందరూ అట్లా ఉంటారు అని అంటి పెట్టుకొని రామారావు గారు చెప్పినట్టు ఒకరి భావాలు ఒకరు పంచుకుంటూ ఉంటే ఎవరు ఉన్నా ఎవరు లేకపోయినా సత్సంగా నడుస్తుంది. లేదు గమ్మున ఉంటే చల్లా చెదరే. నేను మరి ఆహ్వానం రాకుండా అందరూ ఒక తల్లి బిడ్డల్లాగా, అదే కోడి వదిలేస్తే పిల్లలు చల్లా చెదరైపోతాయి సాయి. అమ్మున్నంత వరకు అలా దగ్గర ఉంటాయి, తర్వాత ఏంటి మా పరిస్థితి. అందుకే ఇప్పటి నుంచే అందరూ అన్నా చెల్లెల్లాగా అక్క చెల్లెల్లాగా ఈ సత్సంగాన్ని కొనసాగించాలి, సేవని కొనసాగించాలి అని అనిపించి చాలా చాలా ధన్యవాదాలు. అది మన అందరికి మీ అందరికీ ఉండాలి. ఖచ్చితంగా ఖచ్చితంగా ఏమన్నా మేము ఇలా అంటి పెట్టుకొని అందరూ ఆ సేవలో పాల్గొని బాబా మార్గంలో వెళ్ళాలని నిన్న నాకు బాగా అర్థమైపోయింది మిమ్మల్ని చూసిన తర్వాత. ధన్యవాదాలు. శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై. మహారాజ్ కి జై సాయి. సాయినాథ్ మహారాజ్ కి జై. సాయినాథ్ మహారాజ్ కి జై సాయి. లవ్ యూ సాయి. సాయినాథ్ మహారాజ్ కి జై. సాయినాథ్ మహారాజ్ కి జై సాయి. మామి వారు ఉన్నారా లిఖిత? లేరు, ఒంగోలు దాకా వెళ్ళారు సాయి. ఎప్పుడు వస్తారు? సాయంత్రం వస్తారు. ఓకే ఓకే. రేపు ఏమన్నా వస్తారేమో కనుక్కో ఒకరవ్వ. అడిగి చెప్తాను సాయి. ఖాళీగా ఉంటే నేను మాట్లాడతాను. సరే సరే. ఆ
అసలైన పూజ ఏది? అందరూ బాగుండాలని, ఆనందంగా ఉండాలని, సంతోషంగా ఉండాలని, హాయిగా ఉండాలని, ఆరోగ్యంగా ఉండాలని, తత్వజ్ఞానాన్ని నేర్చుకుంటూ ఉండాలని, జ్ఞాన సముపార్జనలో మన మనసును ఉంచాలని ఆ దేవాది దేవుణ్ణి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు సత్సంగంలోకి వెళ్దాం. ఈరోజు ఈనాడు పేపర్లో అసలైన పూజ ఏది అనే దాని గురించి రాశాడు. ఇంకా మనకు తెలియదు కాదు, తెలిసిందానే పదే పదే చెప్పుకుంటూ ఉంటాం, తెలిసిన వ్యాపారాన్ని పదే పదే చేస్తూ ఉన్నాం. మనిషి భగవంతుడికి దగ్గర కావడానికి ఎంచుకునే మార్గమే పూజ. ఈ ఫండమెంటల్ ఎంతమందికి తెలుసు? ఏదో పూజ చేశామని అడుగుతారు కానీ ఇట్ ఈస్ ది వే టు క్లోజర్ టు ది గాడ్. భగవంతుడికి దగ్గర కావడానికి ఎంచుకునే మార్గం పూజ. అవును అంటుంటారు, ఒరే రాకపోకలు ఉంటే కదరా బంధుత్వం నిలుస్తుంది అని. అట్లా దానికనే మనం ఫండమెంటల్ లోనే ఫెయిల్ అయిపోయినాం. ఒక ఆయన అంటాడు, నేను పూజ చేయందే బయట రాను అంటాడు. తెలియదు ఆ విషయం. పూజ అంటే ఏమనుకుంటారు, ఏదో కొన్ని తంతు ఉంటుంది అది అనుకుంటారు. అంతేకాదు మన ఆత్మను పరమాత్మతో అనుసంధానించే వంతెన లాంటిది పూజ. వంతెన మీద నడిచిపోతాం, యువతల గట్టు నుండి అవతల గట్టుకి నడిచిపోయేదానికి పూజ ఒక వంతెన కావాలి. అట్లాగే ఇక్కడ ఆత్మను పరమాత్మతో అనుసంధానించేదానికి పూజ ఉపయోగపడాలి. అలాగని దేవుడి పటాలకు పూలు పెట్టి ధూప దీపాలు సమర్పించినంత మాత్రాన ఇది పూజ కాదు. పునాది లేని భవనం ఎలా కూలిపోతుందో, భక్తి ధర్మం లేని పూజ కూడా అలాగే నిష్ఫలమవుతుంది. పెద్దలు అన్నట్లు భావము లేని పూజ పత్రికి చేటు. పత్రి అంటే ఆకులు, ఇక భావం లేదు, ఆ చెట్లులో ఉన్నటువంటి ఆకులను దూసేస్తాం. తులసమ్మ అనే భావం లేదు, ఆకులు మాత్రం దూసేస్తాం. భావము లేని పూజ పత్రికి చేటు. భగవంతుడు బాహ్య ఆడంబరాలకు కాదు, హృదయములోని భావానికి మాత్రమే వశుడవుతాడు. శాస్త్రం భావగ్రాహి జనార్దన అని చెబుతుంది. మనసులో కల్మషం పెట్టుకునే చేసే పూజ ఎంత గొప్పదైనా అది దేవుడికి చారదు. మనసులో కల్మషం పెట్టుకుని చేసే పూజ ఎంత గొప్పదైనా అది దేవుడికి చారదు. మనసు భగవంతుడిపై కాకుండా ప్రాపంచిక విషయాలపై ఉంటే ఆ పూజ అర్థవిహీనమవుతుంది. భగవద్గీత ప్రకారం ఈశ్వర సర్వభూతానాం అంటే భగవంతుడు అన్ని భూతాలతో పాటు నాలోనూ ఉన్నాడు అనే భావముతో నువ్వు పూజ చేయాలి. అంతేగాని ఆర్భాటాలతో గొప్పలకి పూజ చేస్తే అది రాజస గుణంతో చేసిన పూజ అవుతుంది. సో దక్ష ప్రజాపతి శివుణ్ణి అవమానించాలనే ఉద్దేశంతో చేసిన మహాయజ్ఞం ఫలితము లేకుండా ధ్వంసమైంది. అలాగే రావణుడు గొప్ప భక్తుడైన అహంకారం వల్ల తపోఫలాలను కోల్పోయాడు. అన్యాయంగా సంపాదించిన డబ్బుతో దేవుడికి బంగారు ఆభరణాలు అర్పించినంత మాత్రాన పుణ్యం రాదు. దుర్యోధనుడు శ్రీకృష్ణుడి కోసం
వైభవంగా విందులు ఏర్పాటు చేశాడు. అవి అహంకారం, అన్యాయంతో కూడినవి కావడంతో కృష్ణుడు వాటిని తిరస్కరించాడు. బదులుగా విదురుడు ప్రేమతో పెట్టిన సాధారణ భోజనాన్ని స్వీకరించాడు. ఇది భక్తి ముందు ఆడంబరం విలువ లేనిదని స్పష్టం చేస్తాం. ఇంట్లో వాళ్ళను బాధ పెడుతూ బయట ఆలయాలకు వెళ్లి అర్చనలు చేస్తే పుణ్యం రాదు. ఇంట్లో వాళ్ళంటే ఎవరు? తల్లి, తండ్రి, భార్య, అత్తమామలు అందరూ కలిసి వస్తారు. పుండరీకుడు తల్లిదండ్రులను సేవిస్తున్నప్పుడు స్వయంగా పాండురంగుడు వచ్చి దర్శనమిచ్చినా ఉండవయ్యా, ఈ సేవ పూర్తయ్యే వరకు వెయిట్ చేయమన్నాడు. పైకి మంత్రాలు జపిస్తూ లోపల ప్రాపంచిక విషయాలు ఆలోచించడము నిజమైన పూజ కానేరదు. ఆ పూజ కేవలం శారీరక చర్యగా మిగిలిపోతుంది. మనస్ఫూర్తిగా సమర్పించే చిన్ని పువ్వు యాంత్రికంగా చేసే 1000 పూజల కన్నా గొప్పది. ఇక ఇతరులకు హాని చెయ్యాలనే ఉద్దేశంతో చేసే పూజలు చివరికి నాశనానికే దారి తీస్తాయి. భస్మాసురుడు ఎంత తపస్సు చేశాడు, లాస్ట్కి వాడి మీద వాడే చేయబెట్టుకొని నాశనమయ్యాడు. అదే శబరి ఎంగిలి పండ్లు, కన్నప్ప కంటి అర్పణ శాస్త్రోక్తంగా చెయ్యకపోయినా వారి నిష్కల్మషమైన భక్తి వల్ల అవి అత్యున్నత పూజలయ్యాయి. మంత్రాలు తంత్రాలు కావాల్సింది భగవంతుడికి ప్రేమ. ఏందే? ప్రేమ, ఇష్టం, అభిమానం, ఆప్యాయత, అనురాగం. గుర్తు చేసుకోవడం. ఆడంబరాల జోలికి వెళ్లకుండా మనసును నిర్మలంగా ఉంచుకుని తోటి జీవుల పట్ల కరుణతో ధర్మబద్ధంగా జీవించడమే భగవంతుడికి మనము చేసే అసలు సిసలైన పూజ. అంటే నువ్వు ఇంట్లో గుడికి నీ ఇంట్లో ఉండే పటాలకి పూలు పెట్టకపోయినా పర్వాలేదు, నీ వల్ల ఏ జీవి బాధపడకూడదు. ధర్మంగా సంపాదించాల, ధర్మ జీవనం గడపాల. మనసుని వేరే వేరే ఆలోచనలతో, కుట్రలు, కుతంత్రాలు, వాడు వీడు, వైఫల్యాలు వీటితో నింపుకోకూడదు. ఆడంబరాల జోలికి వెళ్లకుండా పూజ అంటే మనం మెళ్ళలో అన్ని దిగేసుకొని పోతాం. మన చేతులకు ఉంగరాలు, మెళ్ళో చైన్లు, పులిగోరలు వేసుకొని పోతాడు. నో, ఎందుకన్నారు ఆ మాట? ఎన్ని పెద్దవాళ్ళు ఎంత గొప్పగా చెప్పారంటే, మాస్టర్ గారు చెప్తారు, నువ్వు ఆడంబరంగా గాని పోతే అందరూ నీ నగల వైపు చూస్తా ఉంటే దేవుడి మీదకి వచ్చి ధ్యాస నీ మీద పెట్టిన దానివల్ల దానికి నువ్వు కారణమైతే ఆ పాపం నీకు వస్తుంది అని చెప్పాడు. అదే ఆ పాపం, ఆ వ్యక్తి మనసును మళ్లించిన పాపం నీకు వస్తుందని చెప్పాడు. అంతేకాదు, జనరల్ గా లౌకికం అంటే మనకిష్టం. అందులోనూ లౌకికంలో బంగారం అంటే చిన్న పిల్లవాడుకు మొదలుకొని పెద్దవాళ్ళ దాకా ఆడాలేదు, మగాలేదు. అర్థమైందా? అందరికీ అదే ఇష్టం, మోజు చెప్పాలంటే. అటువంటి దాన్ని నువ్వు చోకర్లు, గేల్కర్లు, ఇంతలో పులుపులు వేసుకొని పోతే నీ దృష్టి, వాళ్ళ దృష్టి నీ మీద పడుతుంది. వాళ్ళు నీతో వచ్చి ఎక్కడ కొన్నావండి ఇది అని అడుగుతారు. ఈ చైన్ భలే ఉంది,
ఏ అంగట్లో చేయించారు, ఏ జ్యువెలర్స్ లో కొనలా అని అడుగుతారు. నువ్వు వచ్చిన ప్రయోజనం దెబ్బతినిపోతుంది పూజలకి. చాలా మంది దర్పాన్ని ప్రదర్శిస్తారు, వెండి గిన్నెలతో దేవుడి దగ్గర పెట్టడం. నో, లేదు. వెండి కవరింగ్ తో వస్తున్నాయి ఇప్పుడు, అవి పెడతారు. చూసే వాళ్ళకి ఏమో వీళ్ళు బాగా డబ్బుండే వాళ్ళు అని అనిపించుకోవాలి. అది తెలియకుండా వాళ్ళలో ప్రోధ చేసే అహంకారం. అదే చెప్పాడు ఇక్కడ, భక్తితో చిన్న పువ్వు, మల్లె పువ్వు ఇక్కడ తీసుకొని మనస్ఫూర్తిగా ఆయన పాదాల దగ్గర పెట్టి ఒక్క నమస్కారం చేసుకో. అది నిజమైన భక్తి. ముఖ్యంగా పూజలప్పుడు వడ్డానాలు పెట్టుకుంటారు, అవసరం. ఆ దేవుడికి వడ్డానాలు కావాలా చెప్పు, నాకు తెలియక అడుగుతా. ఇక్కడి నుంచి ఇక్కడ దాకా బంగారు గాజులు వేసుకుంటారు. ఎంత లేనివాడికి మనస్తాపం కలుగుతుంది కదా. అది కాబట్టి ఇది మనం జాగ్రత్తగా, ఆడంబరాల జోలికి పోకుండా ఏం కావాలి, డెకరేషన్ కావాలా భగవంతుడికి, నాకు తెలియక అడుగుతా. మండపం ఉంటేనేనా సత్యనారాయణ పూజ, మండపం లేకుండా చేయకూడదా? తెలియక అడుగుతానండి. ఆ మండపానికి బాడుక్కి ఇచ్చే డబ్బుల్ని నువ్వు ఒకడికి సద్వినియోగం చేయకూడదా? తెలీదా మనసు? చెప్పేవాళ్ళు లేడు. ఏందే చెప్పేవాళ్ళు లేడు. ఆ కథలు నువ్వు చదువుకోకూడదా? నీకు తెలియదా కథలా? తెలుగు రాదు నీక? వేలు వేలు పెట్టి మనం ఖర్చు పెడుతున్నామే, మంచి భోజనాలు పెడుతున్నాను. సరే భోజనాలు పెట్టారంటే ఏదో వాళ్ళు కడుపునే. ఏంది మ్యాటరు? తాగలేని వాళ్ళకి ఇవ్వాలంటే మనసు రాదు. అటువంటి వాళ్ళకి వేలు వేలు ఖర్చు పెడతారు. ఏంది ఇది? ఈ శ్రేయస్సు ఏది? భగవంతుడా ఇంత ఇచ్చావయ్యా నాకు, ఇదంతా ఎవరి వల్ల వచ్చిందో? నాకు కస్టమర్ల వల్ల వచ్చింది. ఏంది? కస్టమర్ల వల్ల వచ్చింది. కాబట్టే నిన్న ఒక ఆయన 117 కార్లను ఇచ్చాడు తన కింద పనిచేసే గుమస్తాలకి. వాళ్ళ స్టాఫ్ కి ఇచ్చాడు. అది ఆ గుమస్తాల వల్లే కదా ఈడు బాగుపడింది. ఆ తెలివి ఉండాలి మనుషులకి. దానికి సత్సంగం కావాలి. అనవసరం ఇవన్నీ కూడా. నిర్మలమైన ఎంగిలి పనులు ఇచ్చిందండి. అర్థం కదా? పడిపోయాడండి, నావని దాటించాడండి, పడిపోయాడండి రాముడు. ఉడుత సేవకి పడిపోయాడండి. అర్థమైందా? జటాయువు సేవకి కరిగిపోయే దానికి ఆయన కర్మకాండ అంతా చేశాడండి రాముడు. ఏమి నేర్చుకుంటామో రామాయణాన్ని చదివి. కానీ ఇన్నిసార్లు నువ్వు సత్యనారాయణ వ్రతం చేస్తున్నావు, ఇంకా మొక్కులు నీ ఇంట్లో ఉన్నాయా? వచ్చిన వాళ్ళు కూడా మొక్కులు పెట్టుకునే ఉండారా? కానీ ఈ ప్రశ్న వచ్చిందా? రాలా. ఆయన అడగడు, పెట్టుకున్న వాళ్ళు అడగరు. దీని నుండి ఏమి నేర్చుకున్నావు మనం? నేను కూడా ఇట్లాగే చెయ్యాలి, ఇంత ఆడంబరంగా చెయ్యాలి అనేది నేర్చుకున్నా నేను. పూజ ఉద్దేశం ఏంటి? సత్యనారాయణ పూజ మొక్కులు అప్పులు ఉండకూడదు, మొక్కులు బాకీలు ఉండకూడదు. సారాంశం 5 కథలలోని సారాంశం. దానికి 50,000 ఖర్చు పెట్టాలా? ఎంత అమాయకులరా నాయన మనమా. ధనమేర అన్నిటికీ మూలం, ఆ ధనము విలువ తెలుసుకొనుట మానవ ధర్మం. ధనమేర అన్నిటికీ మూలం,
ఏళ్ళ అమ్మాయి నిన్న చూసా. 18, 20 ఏళ్ళ అమ్మాయి. ఒక కాలు మోకాలు పైన వెళ్ళిపోయింది. మోకాలుకి పైన వెళ్ళిపోయింది. ఈ మధ్యకాలంలో అసలు నేను చూడలే అమ్మాయిని గేట్ అవతల. ఏమ్మా అన్నం తింటావా అంటే, ఏం సార్ 18 ఏళ్ళు 20 ఏళ్ళు ఉంటాయండి అంతే. లేతగా ఉంది మొహం, కనిపిస్తా ఉంది. దాన్ని చూపించే డబ్బులు అడుగుతా ఉంది. ఏమో తీసేస్తారు కాళ్ళు. తోట దగ్గరికి ఉందమ్మా, వెళ్ళి చూడండి. రంగనాథపేట గేట్ కాడ. రంగనాథపేట గేట్ కాడ. నీకు 2 కాళ్ళు ఇచ్చాడు భగవంతుడు. వాళ్ళకి ఇవ్వండి ఒక 10 రూపాయలు, 50 రూపాయలు, 100 రూపాయలు, 1000 రూపాయలు. వాళ్ళకి ఇవ్వండి. నేను ఉన్నప్పుడు ఉండేది. ఆమె ప్రతి పౌర్ణమికి చేస్తుంది సత్యనారాయణ వ్రతం. ఇంటికి ఎవరైనా వస్తే ఇవ్వదు. మనం కూడా అట్లాగా ఉండేవాళ్ళం. కేవలం సద్గురు తత్వం వల్ల బాగుపడ్డా నేను. రోజు 2-3 పూలు కొనేవాడిని, వచ్చేటప్పుడు తెచ్చేవాడిని. అది మానేసి ఆ డబ్బులు ఎవరికైనా ఇవ్వడం ప్రారంభించాను. విషయం తెలియలా మనకు. దేవుడికి ఏం కావాలో తెలియలా. అలంకార ప్రియుడు, అభిషేక ప్రియుడు, ఈ దరిద్రాలన్నీ నేర్చుకున్నాం మనం. ఇక్కడ ఏం చెప్పాడు? ఆడంబరాల జోలికి వెళ్లకుండా మనసుని నిర్మలంగా ఉంచుకుని తోటి జీవుల పట్ల, ఎవరి పట్ల అంటే మనిషే కాదు, తోటి జీవుల పట్ల ప్రేమతో, కరుణతో, దయతో, ధర్మబద్ధంగా జీవించడమే భగవంతుడికి మనం చేసే అసలైన పూజ. ఇప్పుడు ఎంతమంది అసలైన పూజ చేస్తున్నారో, డూప్లికేట్ పూజ చేస్తున్నారో ఎవరికి వాళ్ళని తెలుసుకోవాలి. వాకర్ పెట్టుకొని నడుస్తుందండి ఆ అమ్మాయి. అదే బాధేశారు. బయటకు పోయి చూస్తే కదా ఇంట్లో కూర్చుంటివి బంధువులు వెళ్ళకపోతే వాళ్ళు డబ్బులు ఉండే వాళ్ళు అయిపోయా, వాళ్ళు డాబు దర్పాలు ప్రదర్శిస్తుంటారు. దానికనే బుద్ధుడు బయటికి వెళ్ళాడు, అప్పుడే బుద్ధ అయ్యాడు. బుద్ధ అంటే ఏందో తెలుసా? ప్రజ్ఞ అని అర్థం. తెలివి నేర్చుకున్నాడు ఆయన, జ్ఞానం పొందాడు. జ్ఞానం పొందిన ప్రతి ఒక్కరిని బుద్ధ అని అంటారు. అక్కడ సత్యం తెలుసుకున్న ప్రతి 4 రోజుల నుంచి పోయే భోగాతం మంది. చూడు, ఇప్పుడు ఈరోజు పేపర్లో చూసారా? 30,000 లంచం తీసుకుంటా ఉంటే పట్టుబడ్డాడు ఒక అధికారి. సోదాలు బిగిన్ చేశారు వాళ్ళ ఇంట్లో. ఈనాడు పేపర్లో ఫస్ట్ లోనే నోట్ల కట్టలు గుట్టలుగా ఉన్నాయి. ఏం సార్ ఇది? చిన్న అధికారి, వెరీ సింపుల్. ఎంత మోసం, ఎంత ఏం చేసి సస్తావురా నాయన నువ్వా? గరికపాటి అడుగుతున్నారు, ఎన్ని కోట్లు కావాలా? ఇంకా దోచుకుంటున్నావే. ఒక మనిషి బతికేదానికి ఎన్ని కోట్లు కావాలా? దయ లేదు, మానవత్వం లేదు, ప్రేమ అసలే లేదు, ఆప్యాయత అనురాగాలు లేవు. నేను నాది. అదే అన్నాడు గరికపాటి గారు. ఈ నేను నాది అనేది కుటుంబానికి పరిమితం చేశావు. కొంచెం పక్క కుటుంబానికి కూడా పరిమితం చేయి, మిద్ది మీద వాళ్ళకి పరిమితం చేయి, కింద వాళ్ళకి పరిమితం చేయి, అట్లాగే గ్రామానికి పరిమితం చేయి. ఏందని ఏంది తయారవుతున్నాం మనం? చూడు, ఇప్పుడే పెట్టాను. ఆ మాట అబద్ధం అనుకుంటారు కొంతమంది. ఆ నోట్ల కట్టలు గుట్టలుగా ఉన్నాయి చూడు.
భగవంతుడు నా కొడుకుని అటువంటి లంచం తీసుకునే ఉద్యోగంలో ఉంచాల. థ్యాంక్స్ బాబా, థ్యాంక్స్ బాబా, థ్యాంక్ యూ బాబా. గవర్నమెంట్ ఉద్యోగంలోనే ఉంచాల. థ్యాంక్స్ బాబా. వీడికన్నా ఈదులు జిమ్మేవాళ్ళు నయం. ఈదులు జిమ్మేవాడి కన్నా హీనుడు వాడు. అది ప్రధానమంత్రి కావచ్చు, రాష్ట్రపతి కావచ్చు, లేకుంటే లోకల్ మినిస్టర్లు కావచ్చు, సీఎం కావచ్చు. ఈదులు చిమ్మే వాళ్ళ కన్నా లంచం తినేవాడు హీన జన్మలోకి వెళ్తాడు వాడు. అధికారులు కూడా అంతే. ఈరోజు సిఎస్ వచ్చాడు, కోర్టులో నిలబడ్డాడు బోనులు. ఏం కర్మరా నీక, ఏం చదువుకున్నావురా నువ్వు ఐఏఎస్? అసలు యావగింపు పుడుతుందండి. కోర్టు అడిగిన దానికి ఒక్క మాటకి సమాధానం లేదు. ఏం సార్ నీ ఐఏఎస్ చదువు ఏం చెయ్యాలా? వస్తుంది సార్, మళ్ళీ వస్తుంది సార్, రోజులు వస్తాయి, నాకు ఆ నమ్మకం ఉంది. ఇప్పటికే అసహించుకుంటున్నారు అధికారులని. ఇంకా ఇంకా తరిమే రోజు వస్తుంది మళ్ళీ. ఎక్కడ పెట్టిన మోసాలు, ఎక్కడ పెట్టిన కోర్టు ఆర్డర్ని పాస్ చేయడం అంట. చూడండి ఈరోజు పేపరు సూటిగా అడిగింది, ఏ కోర్టు అంటే నీకు లెక్కలేదా? నువ్వు ఇంక తొందరలో రిటైర్ అయిపోతున్నావు, 4 రోజులు నిన్ను జైలు శిక్ష వేస్తే గానీ నీకు బుద్ధి రాదని అడిగిందండి కోర్టు. దానికే నువ్వు ఇంత చదివింది ఐఏఎస్? నాకు టైం కావాలి. నో టైం, ఇప్పటికి ఇచ్చిన టైం చాలు, నాకు ఎల్లుండి కల్లా కావాలని అడిగింది కోర్టు. ఎన్ని అడిగినా వదిలేశారండి. అందరూ అధికారులు కాదు, నేను అందరిని గురించి మాట్లాడుతూ ఉంటాను. మనం మీద సార్ సిగ్గు శర ఉంది, వాళ్ళకి ఐగోళ్ళు లేవు సార్. వాళ్ళదొక బతుకు, అందరిది కాదండి. అద్భుతమైన నిజాయితీ పరులు ఆఫీసర్లు ఉన్నారు ఇంకా కూడా. దానివల్ల యంత్రాంగం నడుస్తూ. జయప్రకాష్ నారాయణకి కారు ఇచ్చారు, డొక్కు కారు అది అప్పట్లో. రిపేర్ అడిగితే 10 సార్ కొత్తది కొన్నాం అన్నారు మిగతా వాళ్ళు. ఈయన మెప్పు పొందే దానికి వద్దు, 10,000 పెట్టి రిపేర్ చేయండి చాలు, నడుస్తుందిగా కారు నడుస్తుందిగా చాలు అని చెప్పారు. అదే నిజాయితీ. వాడు అధికారం ఎంత, వాడెంత, కోర్టులు ఏందండి వాడు దాచిపెట్టేది. అది ఇంకా ఆయన ఎన్ని పూజలు చేయి, చిన్నప్పటి నుంచి ఆయన పూజలోనే మునిగి తేలుతున్నా, గంగల్లో మునగుతున్నా, పుణ్యక్షేత్రాలు చేసిన, తపస్సు చేసిన వాడికి వచ్చేది 0. వాడికి ఏమి రాదు. చెప్తున్నా, ఈదుల్లో కాగితాలు ఏరుకునేవాడు మేలు, వాడికి మంచి జీవితం వస్తుంది. వీడికి అధోగతే. తెలుసుకునేదానికి స్వచ్ఛంగా ఏందే, లేకుంటే భగవంతుడు నన్ను ఆ గవర్నమెంట్ ఉద్యోగాల్లో చేర్చనందుకు నేను సంతోషపడుతున్నా. అంటే అందరూ గవర్నమెంట్ ఉద్యోగులు చెడ్డవాళ్ళని కాదు నేను. ఏమండి, మళ్ళీ తప్పుగా అర్థం చేసుకోబాకండి. ఉన్నారు ఇంకా నిజాయితీ పరులు, కాబట్టే ఆ ప్రాజెక్టులు ఇంకా ఉన్నాయి. ఇప్పుడు గట్టిన వాళ్ళు గట్టినట్టు ఇప్పుడు ఎట్లా చూడు, అదేమైంది కాళేశ్వరం. ఏం సార్, ఏం తింటున్నామండి కడుపుకు మనం? ఇటువంటి క్లాసులు చెప్పాలి వాళ్ళకి. ప్రతి ఆదివారం వాళ్ళకి క్లాసులు తీసుకోవాలా. కావాలంటే 10 మానిపించేసేయాలి, ఒకరోజు సెలవు తీసుకున్నా పర్వాలే. లంచాలకి పోతే నువ్వు పేడ పురుగుగా పుడతావు, పందిగా పుడతావు, ఈ చెప్పాలి వాళ్ళకి. భయం అన్నా కలగద్ది. ఏదీ లేదండి. లంచగొండిలో మన రాష్ట్రం హైయెస్ట్ లో ఉందండి. మందు తాగడంలో హైయెస్ట్ లో ఉందండి. ఏంది
ఏంటిది? చూడ తమిళనాడు, నీళ్లు లేవు తమిళనాడుకి. ఎవ్వరూ చేయనటువంటి ప్రయోగం బిగిన్ చేస్తాడు. కొన్ని వేల కోట్లతో ఉప్పు నీటిని తీయపు నీటిగా మార్చే ప్రక్రియ ప్రారంభమైంది. ఇంకా తమిళనాడుకి నీటి కోసం డోకా లేదు. అది ఒక పాలకుడు చేయాల్సిన పని. మన జైలు తక్క కూడా చేసింది. అంటే దాచిపెట్టుకున్నది, దోచిపెట్టుకున్నది, తనను పొగిడే వాళ్ళని, కాళ్ళకి దండం పెట్టేవాడిని ప్రేమించింది ఆమె. ఈయన చూడేం చేస్తున్నాడు? కరువు కాటకాలు, ఎప్పుడు నీటి కొరతే మద్రాసుకి. ఏం చేస్తున్నాడు? సముద్రం పక్కనే మెరీనా బీచ్ ఉంది. అది పాలన అంటే. నేను ఒక అబ్బాయి వీడియో పెట్టాడు, చూసారా లేదో? నీకు పెట్టా. ఒక పిల్లవాడు చెప్తున్నాడు చంద్రబాబు నాయుడు గారికి, లోకేష్ గారికి, ఇంకొకరికి పెట్టాడు. చీరాలను డెవలప్ చేస్తే ఎన్ని కోట్లు వస్తాయో చూడండి సార్, ప్లీజ్ సార్. కోస్టల్ ఏరియా ఎన్ని సౌకర్యాలు ఉన్నాయో, బస్సు సౌకర్యం ఉంది, విమాన సౌకర్యం ఉంది విజయవాడ, అట్లాగే రైలు సౌకర్యం ఉంది. ఆ కోస్టల్ ఏరియాని డెవలప్ చేయండి. ఎంతమంది మేధావులు ఉన్నారు ఈ ప్రపంచంలో. ఎంతసేపటికి పదవుల్ని కాపాడుకోవడం. ఇదేందయ్యా సత్సంగం చెప్పమంటే, నాయన రేపు నువ్వు ఇదే కోరుకో, మీ ఇంట్లో పిల్లకాయలు ఎవరు గవర్నమెంట్ ఉద్యోగం రావాలని కోరుకోబాక. అదే సత్సంగం చెప్పేది. అర్థమైందా? ఒకవేళ కోరుకున్న వాళ్ళని నిజాయితీగా ఉంచరు. 6 నెలల్లో 12 ట్రాన్స్ఫర్లు వచ్చాయంట. కేవలం 6 నెలల్లో. నూట 66 మంది మిస్సింగ్ కేసులు వచ్చినాయి ఒక డీజీపీకి, ఒక అధికారికి, ఎస్ఐగా ఉన్నటువంటి సిఐగా ఉన్నటువంటి అధికారికి. 165 కేసులు ఛేదించాడు. వాళ్ళ బిడ్డ చిన్నప్పుడే బిడ్డలు ఎత్తుకోబోతుంటారు. వాళ్ళ బిడ్డల్ని వాళ్ళకి దగ్గర చేర్చాడు. ఒక్క కేసు మిగిలిపోయింది. చాలా రిటైర్ అయిపోయినాడు. రిటైర్ అయిన తర్వాత కూడా ఈ అమ్మాయి ఎక్కడుందో అనేది ఎంక్వైరీ చేశాడు. మళ్ళీ 4 ఏళ్లు పట్టింది. పట్టేశాడు. లాస్ట్కి పట్టేసి ఆ అమ్మాయిని పట్టుకొని మీరు ఎక్కడి నుంచి తెచ్చారని అడిగి అసలు తల్లిదండ్రులకి చేర్చారు. అటువంటి నిజాయితీ కలిగినటువంటి ఆఫీసర్లు కూడా ఉన్నారు ఈ భారతదేశం. వాళ్ళు ఒక్కరుంటే 1:1000, 1:1,00,000 దరిద్రులు కూడా ఉన్నారు ఈ లోకం. నాలుగు రోజులు బతుకుతామంటేనే ఇంత మూట గట్టుకుంటుండావే పాపాన్ని. ఇక శాశ్వతంగా ఉంటామంటే ఇంకెంత గట్టుకుంటావు. దానికనే మనిషిగా పోతే మనిషిగా వస్తాడయ్యా. ఎవడు ఎలా చేసుకుంటే అలా ఫలితాలని అనుభవిస్తారయ్యా. మాటలు చెప్పుకోవడం కాదు, ఏందే మాటలు చెప్పుకోవడం కాదు. అటువంటి అమ్మాయికి 10 రూపాయలు చేతిలో పెట్టు. దరిద్రం. అటువంటి అమ్మాయిని కూడా మనం వేరే దృష్టితో చూస్తే ఇంకా నీ అంత నీచుడు, నా అంత నీచుడు ఇంక ఈ ప్రపంచంలో ఒకడు ఉండడు. బయటికి వెళ్ళండి సార్. బయటికి ఇంట్లో కూర్చుంటే ఇవన్నీ అర్థం కావు సార్. ఆమె ఒప్పుకోలేదు, ఈయన ఒప్పుకోలేదు, ఏందో ఒప్పుకునేదా? రేపు దేవుడు ఒప్పుకోడాక నిన్ను నన్నా మారు మనసు పొందకపోతే తోసేస్తాడు నిన్ను బయటికి. సొల్లు కబుర్లు చెప్పుకుంటూ గడిపేశాం ఇన్నేళ్ళు. అటువంటి అమ్మాయికి ఒక ప్యాకెట్ ఒకరోజు తీరిగి చేసుకో. నీ ఇంట్లో చేసింది ఏదైనా చికెనో మటనో లేకుంటే పాయసం వడలో ఎత్తుకోపోయి ఇవ్వు. లేదంటే 2 గుడ్డలు ఇవ్వు. ఊరికనే కబుర్లు ఎందుకు మనం మాట్లాడుకోవడం. మన వాళ్ళు చేస్తున్నారు, దానికి చాలా సంతోషం. నేను చూపించాను చూడండి సార్. ఇద్దరు అమ్మాయికి తోడు ఒక చిన్న అమ్మాయి నో తింటా ఉన్నారు. మనం ఇచ్చిన పెరుగన్నం. పిల్లలు లేరు, తోడు ఎవరో పక్కింటి అమ్మాయో ఎదురింటి అమ్మాయో మనకేం తెలుసు. ఆమెను ఎవరమ్మా పెళ్లి చేసుకున్నా? అంత దయాగుణం ఎవరుకుందమ్మా? కాళ్ళు లేనావు పెళ్లి చేసుకో. నువ్వు ఏందో చెప్తున్నావు పెద్ద
పెళ్లిళ్ళు కాలేదు అంటున్నారు చాలా మంది. అమ్మాయిని చేసుకో. వా ఎందువల్ల ఆ అమ్మాయి మన అవసరాలు తీర్చదు కాబట్టి పెళ్లి చేసుకో అంటే. ఇప్పుడు నువ్వు పెళ్లి చేసుకుంటున్నావు అంటే అర్థమైంది. క్లారిటీ వచ్చేసిందండి. అది అది రావాలి క్లారిటీ నీకు. అర్థమైందా? సాయి ఈ రోజు వెళ్తారా అమ్మాయి దగ్గరికి? రోజు పోతుల్లమ్మా. సరే, ఒక 100 రూపాయలు మీకు ఫోన్ పే చేసి ఒక 100 ఇవ్వండి సాయి. సాయి నేను గుడ్డలు తీసుకోవడానికి వస్తాడు కదా, అప్పుడు ఇస్తాను. ఒక 500 ఇవ్వండి. సాయి ఈరోజు పంపిస్తావా? ఏమమ్మా? సులోచనమ్మ బట్టలు పెట్టును సాయి, నన్ను అయ్యి మనం వచ్చిపోయినట్టు చెప్పండి. అలాగే ఈమె దగ్గరకు వచ్చినప్పుడు వస్తాంలే నీ దగ్గరికి. సరే, మీరు పోయేటప్పుడు 500 ఇచ్చేయండి, నేను ఇచ్చేస్తాను నీకు. సరే అమ్మా, ఏమంటా వస్తాలేమ్మా, ఇద్దరు ఇళ్ళకి వస్తా ఉందమ్మా. ఇక్కడ కూడా ఉన్నాయి మా ప్యాంట్లు చొక్కాలు ఇచ్చింది వేరే ఆమె. ఇక్కడ భగవంతుడు మనకి ఎంత మేలు చేశాడో అర్థమవుతుంది. మన వాళ్ళు ఎవ్వరు గవర్నమెంట్ ఉద్యోగాలలో లంచాలు వచ్చే జాబ్స్ లో లేరు. థ్యాంక్ యూ బాబా, థ్యాంక్ యూ. ఇక్కడ కష్టపడితేనే ఉంచుకునేది కష్టంగా ఉంది. అర్థమైందా? ఒకవేళ ఉంచినా తినేటువంటి సీట్లు కూర్చోబెట్టకూడదు భగవంతుడు మన బిడ్డల్ని. అప్పుడు ఆ బిడ్డకి శ్రేయస్కరం. అంటే ఆ బిడ్డకి శ్రేయస్కరం అప్పుడు. ఎంత కల్తీలు, ఎంత మోసాలు. మన చూడు, ఆ పాలు తాగి ఎంతమంది చనిపోయారు. అంత రెక్లెస్నెస్. ఆ శబ్ద ఒక్కడు ప్రస్తావన చేశాడు పార్లమెంట్ లో. ఏంది కర్మ. దానికనే చేసే పని నిజాయితీగా చెయ్యడమే భగవంతుడు అంటే. నేను పెట్టాను చూడు కొటేషన్స్. అతను ఆ సినిమా డైరెక్టర్ పెట్టినట్టు ఎవరైనా విన్నారో లేదో? విన్నారా? పూరి జగన్నాథ్. అది ఇంకా మనం బాబా దగ్గరకు వస్తే ఆయన ఊరికి పోతానంటే ఒక హారతి పాటని మరియు ఊరి పొట్లాన్ని ఇచ్చాడు. నేను మన దాన్ని చదువుకున్నాం. నువ్వు బాబా నా వద్ద 2 రూపాయలే ఉన్నాయి, మీరేమో ఇంత పొడుగు లిస్టు చెప్పారు, వీటితో నేను జామ్నేర్ను ఎలా చేరుకోగలను అని అడిగాడు. అతను అట్లా అడగాలి కూడా. అడిగితే గాని బాబా దగ్గర నుండి సమాధానం రాదు. ప్రశ్నించాలి. నువ్వు ఏం చేయాలి? ప్రశ్నించే మనస్తత్వం కావాలి మనిషికి. అది ఇంట్లో అయినా దేంట్లో అయినా కూడా.
చెప్పాడు, నిజాయితీగా చెప్పాడు. బాబా మీరేమో జామినేరు వెళ్ళమంటున్నారు, నా దగ్గర ఉండేది 2 రూపాయలు, దీంతో ఎట్లా వెళ్ళేది అని అడిగాడు. కాబట్టి బాబా జవాబు చెప్పాడు, నువ్వు నిశ్చింతగా వెళ్ళు, నీకు అన్ని సౌకర్యాలు ఏర్పడతాయి. అది బాబా మాట. నువ్వు వెళ్ళు, నేను చెప్తున్నానుగా, వెళ్ళు, నేను ఏర్పాటు చేస్తా. ఇప్పుడు మనమే అడుగుతుల్లా, పెళ్లి కొడుకు వాళ్ళు అడుగుతారు, పెళ్లి కూతురు వాళ్ళు పెళ్లి చేస్తుంటే మాకెన్ని రూములు ఇస్తావు అంటే, எனக்கு రూములు కావాలండి, చెట్టు కింద బండ పెట్టాలా, పెళ్లి కొడుకుతో సహా చెట్టు కింద బండ పెట్టాలా, ఎన్ని రూములు ఏంటి ఇచ్చేది? మా అమ్మాయిని నువ్వు నూక్కోబోయేదానికి నీకు రూములు ఇవ్వాలా? ఈ జ్ఞానం ఇద్దరికీ లేదు. అందుకనే ఇంకా నెక్స్ట్ జరగబోయేదంతా రిజిస్టర్ మ్యారేజ్లే, చూసుకో కావాలంటే. లేకుంటే పాతకాలంలో ధర్మరాజోత్సవ దేవాలయం ఇదుల్లా జొన్నవాడ అక్కడ జరుగుతాయి పెళ్లిళ్ళు, ఖర్చులు భరించలేరు. లేదంటే అప్పులై ఆత్మహత్యలు. ఖచ్చితంగా ఇదే కలికాలం అంటే ఏదో కాదు, బుద్ధి లేని కాలం. కలికాలం అంటే కాలానికి కాదు, కలికాలంలో ఉండే మనుషులకి జ్ఞానం లేని కాలం ఇది. అది టైం విలువ, జీవితము విలువ, డబ్బు విలువ తెలియని మనుషులు ఉండే కాలం కలికాలం అంటే. కాలం తప్పు లేదండి, ఇది కలికాలం కదా అంటారు. కొట్టు ఒక్క చెంపదెబ్బ కొట్టు. కలికాలం అయితే దొంగతనం చేయమన్నారా? కలికాలం అయితే పిల్లల్ని రేపు చేయమన్నారా? చూడండి, మన చాతిగాని తనాన్ని కాలం మీద నెట్టేస్తాం. కాలం అంటే ఎవరు? దైవం. ఆయన అనుకుంటుంటాడు, ఒరే నేను చెప్పానంటారా నీకు కలికాలం అంటుండవా? వాడెవడో చెప్పాడు టీవీలో కలికాలం ఇట్టేగా ఉంటుందని, నువ్వు కూడా అట్టే ఉండి వస్తున్నావా? ఏం సార్ మనం ఇట్టున్నావా? అబ్బా ఇప్పుడు నువ్వు ఆలోచించే పరిస్థితి కూడా నీకు లేదు. అదేమంటే కలికాలం. కలికాలం అసలు కాలం అంటే ఏంది? భగవంతుడు. అంటే నువ్వు కలికాలం అని చెప్పని నీ తప్పుని భగవంతుడి మీద నెట్టేస్తున్నావేంది? ఎంత తప్పది? లేనిపోయిన పాపాన్ని మూట కట్టుకోబాగరా నాయన, చేసింది తప్పు అని ఒప్పుకో. త్రేతాయుగంలో లేపుకొని పోలా? అప్పుడు ఆ కాలం మంచిదా చెప్పు? ద్వాపర యుగంలో తాగి తందనాలాడి కొట్టుకొని సావలా? అప్పటికి ఆ కాలం మంచిదా? ఇక్కడ ఈదుల్లో కీడ్చుకొని రాలా? జూదం వాళ్ళ ఆ కాలం మంచిదా? కాలాలన్నీ మంచియే, నా బుద్ధే మంచిది కాదు. ఏందే? నా బుద్ధి మంచిది కాదు. నేను ఒక వీడియో పెట్టిన తమాషగా, భారతం చదివిన తర్వాత నువ్వేమి నేర్చుకున్నావు అని ఒక ప్రశ్న వేస్తాడు అయిపోదు పిల్లకాయలు. నేను భారతం చదివిన తర్వాత ఒక్కొక్కరు ఒక్కొక్క సోది చెప్పుకుంటూ వచ్చారు. ఒక పిల్లోడు చెప్పాడు, నా కర్తవ్యాన్ని నేను నిర్వర్తించాలని చెప్పింది భారతం, అట్లాగే జూదం ఆడకూడదు అని చెప్పింది భారతం, ఒక స్త్రీని అవమానించకూడదు అని చెప్పింది భారతం, అట్లాగే వస్తువులను కుదవ పెట్టొచ్చు కానీ మనుషుల్ని కుదవ పెట్టకూడదు అని చెప్పింది భారతం. అర్థం కాలా? ఇవన్నీ చెప్పుకొని వచ్చాడు. ఆశ్చర్యపోయా నేను. ఊరి నీకున్నంత తెలివి కూడా నాకు లేదు కదరా, ఎందుకు భారతం చదివితే పుణ్యం అని చెప్తే విన్నానరా నేనా అని అనుకున్నా. అర్థమైందా? అట్లాగే ముందు వెనక చూడకుండా ఒక మాట మాట్లాడకూడదు, ఒక పండు తెచ్చాను మీరు 5 మంది పంచుకో, ఎన్ని సొల్లు కథలు. ఒక్క ఆమెని 5 మంది ఇబ్బంది పెట్టకూడదు అని చెప్పింది భారతం అని చెప్పారు. కపచ్చిగా
మాట్లాడితే చాలా ఉన్నాయి, ఆడవాళ్ళు ఉన్నారు కాబట్టి నిజాలు మాట్లాడటం ఏందే మీరేం తెలవకుండా ఏం పోవాలి, అంత చిన్న బిడ్డలు ఏం కాదు, మీరు నోట్లో వేసుకొని పొట్టేలు జీకే బిడ్డలు కాదు. ఇవన్నీ చెప్పిందండి భారతం అని చెప్పాడు పిల్లవాడు. మంచి అదే నేర్చుకోవాల్సి. రైట్, అంతే. బాబా పాదాలకు మొక్కి వెళ్ళాడు గోసావి. ఇప్పటి వల్ల జామ్నేర్కి అప్పుడు రైలు బండి మార్గం లేదంట. ఏది బాబా రామ్గిరి బువ్వాని పంపించేటప్పటికి రైలు మార్గం లేదు, ఈయన సచ్చరిత్ర రాసేటప్పటికే రైలు మార్గం ఉంది. అర్థమైందా? ఇప్పుడులాగా అప్పుడు లేదు. అదే చెప్తున్నాడు ఇక్కడ. గోసావికి చింత పట్టుకుంది. ప్రయాణికులు జలగాంలో రైలు దిగి అక్కడ నుండి దారంతా నడిచి వెళ్ళాలి. టాంగాలో పోతేనే 5 గంటలు పట్టింది. ఇక నడిచిపోవాలంటే ఏంది పరిస్థితి? టాంగాకి డబ్బులు ఇవ్వాలంటే వీటి దగ్గర డబ్బులు లేవు. ₹1.14 రైలు టికెట్ కొనగా మిగిలిన 2 అణాల డబ్బుతో ఎలా పోవాలి ముందరికి? 2 అణాలంటే 12 పైసలండి అని ఆలోచిస్తూ గోసావి జలగాం స్టేషన్ లో టికెట్ ఇచ్చి, చూడు ఎంత బాగా రాస్తాడో ఏమాద్రి పంతో. బాబా చెప్పాడు కదా, అక్కడికి పోతే ఎట్లుంటుందో ఏమో, నేను దొంగత టికెట్ లేకుండా ప్రయాణం చేస్తాను అని అనుకోవాలా. పోతాం, ఏదో చదవుతుంది అన్నాడు, ఏర్పాటు చేస్తే ఓకే, లేదంటే నడిచిపోతాము అని రైలు టికెట్ కొని అక్కడ ఇచ్చి బయటకు వచ్చాడు మన రాంగిరి బువ్వ. అది రోజు పూజ చేసి ప్లాట్ఫారం మీదకి టికెట్ లేకుండా కానొస్తే నీకు పూజ తీసేస్తాడు భగవంతుడు. అర్థమైందా? నీ స్నేహితుడిని ఎక్కించేదానికి వచ్చినా నువ్వు ప్లాట్ఫారం టికెట్ కొనుక్కొని పోవాలి. అంతేగాని నేను రోజు పూజ చేస్తున్నానంటే జాంతన్నాయి. అర్థం కదా? నేను రోజు రంగనాయకపేటలో 118 ప్రదర్శనలు చేస్తున్న రంగనాయకుడు అంటే, నేను రంగనాయకుడికి పూజ చేస్తున్నానంటే వాడు ఒప్పుకోడు. నేను లోపల నొక్కుతాడు, పెనాల్టీ వేస్తాడు. నేను ఇడిపించేదానికి రంగనాయకుడు రాడు. అర్థమైందా? నేను చెప్పానంటారా నీకు? ఆ రూల్ పెట్టింది నేనే. నువ్వు రైల్వే ప్లాట్ఫామ్ ఏమన్నా రోడ్డు మీద పో, నేను అడిగానా టికెట్ డబ్బులు? ప్లాట్ఫామ్ మీదకి వచ్చి డబ్బులు కట్టాల్సిందే. అది నాకు సచ్చరిత్ర నేర్పించిందండి. ముందు వెళ్ళిపోయేవాడిని, ఏముందిలే సైగ్గా వచ్చేవాడినండి. తీసి అటు పోయిన తర్వాత గమక్కని బయటకు వచ్చేవాడిని. ఎప్పుడైతే సచ్చరిత్రం చదివానో, పూజ అంటే ఏందో తెలిసిందో, ఇంట్లో పూజ ఏమో కానీ ఈ పూజ మాత్రం కరెక్ట్ గా చేస్తా వచ్చాం. అంటే బయటకు వచ్చాడు ఈయన. అప్పటికే అతడు ఒక వ్యక్తి సిపాయి లాగా ఉంటాడు. షిరిడీ నుండి వచ్చిన బాబుగిరి ఎవరు అని వెతుక్కుంటూ ఉన్నాడు వాడు. అంతేకాదు, ప్రయాణికుల ముందరకు వచ్చి మీలో షిరిడీ బాబుగిరి ఎవరో చెప్పండి దయచేసి అని అరుస్తున్నాడు. అప్పుడు వీడి చెవులో పడింది. ఒరే, అతడు అలా అడగడం తన కోసరమే అని తెలుసుకుని ఆయన ముందుకు వెళ్ళి నేనే బాపుగిరిని అని చెప్పాడు. అయితే ఏమి నీకు అని అడిగాడు. ఎందుకు అరుస్తున్నావు ఆ విధంగా? ఏం లేదండి, మీకోసం నాన్న నన్ను పంపారు, ఆయన ఎదురు చూస్తూ ఉంటాడు, త్వరగా వచ్చి టాంగాలో కూర్చోండి పోదాం అని చెప్పాడు. బువ్వ ఆనందానికి హద్దులు లేవండి. ఏమనుకున్నాడు? నానాకు షిరిడీ నుండి కబురు వెళ్ళిందేమో, అందుకనే ఇప్పుడు టాంగా వచ్చింది,
ఘోరమైన కష్టం తప్పింది అని అనుకున్నాడు. సిపాయి చురుకైన వాడులా కనిపించాడు. గడ్డం, మీసాలు, గిరజాలు ఉన్నాయి. పంట్లం అది చక్కగా వేసుకున్నాడు. టాంగా కూడా అద్భుతంగా ఉంది. దానికి తగిన గుర్రాలు. అవేమన్నా బాడుకు కట్టేవా? ఆహా, కార్య ఉత్సాహంతో ఇతర టాంగా వాళ్ళ కంటే ముందుగా బయలుదేరింది. రాత్రి 11 గంటలకి వేగంగా బయలుదేరిన టాంగా తెల్లవారుజామున దారిలో ఒక కాలువ వద్దకు ఆగింది. తెల్లవారుజామున అంటే ఎన్ని గంటలు? 5 గంటలు లేదా 4:30. 11కి ఎక్కితే 5:30 గంటల సేపు, 6 గంటల సేపు ప్రయాణం చేస్తూనే ఉన్నాడు. ఎవరు? అంతేకాదు ఆ సిపాయి కూడా ప్రయాణం చేస్తూ ఉన్నాడు. కాలువ దగ్గర ఎందుకు ఆగాడు? అక్కడ బండివాడు గుర్రాలను నీళ్లు తాగడానికి వదిలాడు. చూడు, ఉపయోగించుకో గుర్రాల్ని, వాటి మంచి చెడ్డలు కూడా చూడు. ఇంట్లో పని వాళ్ళని కూడా ఉపయోగించుకో, ఏదన్నా మంచి చెడ్డ చూడు. ఎట్ట నిలువున పంపించే బాక. నీళ్లు తాగడానికి గుర్రాలను తీసుకోపోయి వదిలాడు. ఉండు, నేను ఇప్పుడే వస్తాను, పలహారం చేద్దాం అని అన్నాడు. నేను మంచినీరు తీసుకొని వస్తాను, మనం మామిడి పళ్ళు, పేడాలు, బెల్లం అప్పాలు తిని బండికి గుర్రాలను కట్టి బయలుదేరదాం అన్నాడు. చూడు ఎన్ని రకాలు తెచ్చాడు. ఎవరి కోసరం? రామగిరి బువ్వ కోసరం. ఏం తెచ్చాడు? మామిడి పళ్ళు, పేడాలు, బెల్లం అప్పాలు, 3 రకాలు తెచ్చాడు. నేర్చుకో, దానివల్ల నువ్వేమి నేర్చుకుంటావో నేర్చుకో. ఆ దుస్తులు గడ్డముతో ముసల్మానువలే ఉన్న అతని మాటలను విని ఈ పలహారాన్ని ఎలా తినాలి అని సంశయించి ఈ గోసావి అతని కులం అడిగాడు. చూడండి ఎట్టుందో పరిస్థితి. టాంగావాడు అన్నాడు, అసలు మీకు ఆ సందేహం ఎందుకు కలిగింది? ఇదేనా మీరు బాబా దగ్గర నేర్చుకున్నది? బాబాతో స్నేహం చేసి బాబా లీల చూసిన తర్వాత ఇదేనా మీకు అనుమానం కలిగింది? పిచ్చోడా, నేను ఎవరైతే ఏమి, నీకు ఆకలి తీరడం కదా ముఖ్యం చెప్పాడు. ఏం చేస్తాం, ఇంకా కర్మ. నేను హిందువుని, గడవాల్ క్షత్రియుని పుత్రుణ్ణి, రాజ్పుత్ జాతివాణి. ఈయన చెప్పాల్సి వచ్చింది వాడు అన్నం తినేదానికి. మన పిల్లవాడు అన్నం తినేదానికి నేను ఆయన్ని కొడతాలే, నీ అమ్మమ్మని కొడతాలే అంటోళ్ళు ఈయన సంఖ్యను ఎత్తించుకోలే అంటోళ్ళ గుర్తుందా? వాడు అన్నం తినేదానికి ఈడు దెబ్బ తినాలా? అట్లా బాబా నేను హిందువును, గడవాల్ క్షత్రియుణ్ణి, రాజపుత్తు జాతివాణ్ణి అని సంజాయిషి ఇచ్చుకోవాల్సి వచ్చిందండి. అంతేకాదు ఈ కోసరం ఈ పలహారం కూడా నారాయే పంపించాడు. ఎక్కడి నుంచో ప్రయాణం చేసి వచ్చాడు బిడ్డ. నా మాట బాబా ఏం పట్టుకున్నాడు తెలుసా? వీడు నా మాట విన్నాడు ఎగనొక్కకుండా. విన్నాడు, చెప్పిన పని చేయకుండా ఎగనొక్కకుండా వచ్చాడు. అంత దూరం ప్రయాణం చేసి ఆకలి గుర్రానికి ఎట్లా? గుర్రం పరిగెత్తి ఆకలి, నువ్వు ఇంట్లో కూర్చొని బండి మీద కూర్చొని నీకు ఆకలి. ఈ ఆకలిని గమనించాడు భగవంతుడు. గుర్రాల్ని తాంగా ఇప్పాడు. వాటికి ఆహారం, నీళ్లు నీకు గది కావాలిగా చెప్పాడు. మీకోసం ఈ పలహారం కూడా నానా పంపించాడు. మనసులో ఏ సంకోచం లేకుండా నిశ్చింత
నిశ్చింతగా తినండి. ఇప్పుడు హోటల్లో ఉండేది మనం తినడంలే, ఆవురు మంట లొట్టలు వేసుకుంటా. వాడు ఎవడు చేశాడు, నాకు చెమట పోసాడు, ఉచ్చ చల్లాడు, ఎవరికేం తెలుసు దోసుకున్న మీద కుళ్ళిపోయిన టమాటాలు వేసాడు, పురుగులు వంకాయలు వేసి వంకాయ గుత్తి కూర చేశాడు, నీకు నాకు తెలుసా? ఆవురు మన ఇంకోటి మన తినడంలే. అప్పుడు ఇట్టు చూశాడు మళ్ళీ ఆయన్ని. అతనిపై నమ్మకం కుదిరాక అప్పుడు తిన్నాడు పలహారం. నా బోటోడైతే వదిలేసి వచ్చి ఉండేవాడిని, ఆకలితో సాగురా. తిన్న తరువాత టాంగావాడు బండి కట్టాడు. సూర్యోదయానికి వారి ప్రయాణం ముగిసింది. 11 గంటలకు ఎక్కితే 6:30కి బండి దోలుకుంటూ వెళ్ళాడు టాంగావాడు. టాంగా ఊరిలోకి పోగానే నానా యొక్క కార్యాలయం కనిపించడంతో గుర్రాలలో ఉన్నటువంటి ప్రజ్ఞ ఆ కార్యాలయం ముందర గుర్రాలు ఆగాయి. యజమాని ముందర కుక్క ఆగిపోతుంది. యజమాని చూస్తే కుక్క వాడి మీదకి ఎగబాగుతుంది, చుట్టూరా తిరుగుతుంది. అట్లా టాంగా గుర్రంలో ఉన్నటువంటి ప్రజ్ఞ, ఆ ప్రజ్ఞ ఎవరు? భగవంతుడు కదా. నేరుగా ఎక్కడికి వచ్చాడు? నానాసాహెబ్ చందోర్కర్ ఆఫీస్కి వచ్చాడు. గుర్రాలు ఆగిపోయినాయి. చూశాడు బోర్డు. రైట్. రామగిరి బువ్వ మనసులో సంతోషించాడు. ఉండు, నేను మూత్ర విసర్జనకి పోవాలా, ఇదంతా నాటకం అని బాగా అర్థమైపోతుంది. ఎందువల్లంటే కాలువ కాడు దిగారుగా, టిఫిన్లు చేశారుగా, అప్పుడే మూత్ర విసర్జనకి పోవాలిగా. కానీ ఇక్కడికి వచ్చి అతడు మూత్ర విసర్జనకి వెళ్ళాలి అని ఎవరు అనుకున్నాడు? మన అటు వెళ్ళి వచ్చేసరికి, పాసుకు పోయి వచ్చేసేటప్పటికి ఆశ్చర్యం. టాంగా లేదు, గుర్రాలు లేవు, టాంగా వాడు కూడా లేడు. ఎవ్వరు కనిపించకుండా ఆ స్థలం ఖాళీగా ఉంది. ఇదేం చమత్కారం! నన్ను ఇంతవరకు తీసుకుని వచ్చిన వాడు ఎంతలో ఎక్కడికి వెళ్ళిపోయాడు అని రామ్గిరు మనసులో అనుకున్నాడు. కానీ దీన్ని మర్చిపోయాడు. భగవంతుడి పని గుర్తుకొచ్చింది. భగవంతుడి పని గుర్తుకొచ్చి ఏం చేశాడో, ఇతని ఆలోచనలు ఎట్లా ఉన్నాయో, ఎందుకు అతని మనసు ఇలా డైవర్ట్ అయ్యిందో, ఎందుకు టాంగావాడిని వెతకడం లేదో అనేది రేపు వచ్చే సత్సంగంలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ महाराज की जय 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 साईनाथ महाराज की जय, महाराज की जय, साईनाथ महाराज की जय अल्लाह, साईनाथ महाराज की जय साई. ధన్యవాదాలు. చాలా మంది అనుకుంటా ఉంటారు కథ ఏమో ఎంత చెప్పాడు, సోదేమో అంత చెప్పాడు. ఏం లేదంటే అదే అవసరం.